హాయ్ హలో రైతు సోదరులందరికీ అయితే నమస్కారం. వెల్కమ్ టు ద ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి రైతు అయితే తన పంట పొలంలో బంగారం పండాలని అనుకుంటాడు. అదేవిధంగా పత్తి పంట అయితే మరీను అది పట్టిందల్లా తెల్ల బంగారంగానే భావిస్తారు. అందుకోసం మనం పత్తి పంటలో ఒక 50 నుంచి 70 రోజుల మధ్యలో మనం ఈ పంటను కనుక కాపాడుకున్నట్లయితే మనకు నిజంగానే పట్టిందల్లా బంగారం లాగా తెల్ల బంగారం అయితే మన ఇంటికి రావడం జరుగుతుంది. అందుకోసం మనం ఏం చేయాలి, మరి ఈ పంటను ఎలా కాపాడుకోవాలి, మనం ఎకరానికి 15 నుంచి 20 కుంటలు 25 కుంటలు ఎలా తీయాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకు మొదటి 2 స్ప్రేలలో రసం పీల్చే పురుగులు మన ఆకుపై మరియు మొక్క పైన అటాక్ చేయడం జరుగుతుంది. ఆ రసం పీల్చే పురుగులు అనగా మనకు గ్రోతింగ్ ఆగిపోవడం జరుగుతుంది. అందులో మొదటిగా తెల్లదోమ చెప్పుకోవచ్చు. ఈ తెల్లదోమ ఆకు కింద మరియు ఆకు పైన మొక్క మొత్తం వ్యాపించి మనకు గ్రోతింగ్ అనేది ఆపేలా చేస్తుంది. ఆ గ్రోతింగ్ ఆగిపోయినప్పుడు మనకు మొక్కలు శాఖల పెరుగుదల కూడా ఆగిపోవడం జరుగుతుంది. రెండవది వచ్చేసి మనకు పచ్చదోమగా చెప్పుకోవచ్చు. ఈ పచ్చదోమ ఆకు కింద భాగంలో ఉంటూ రసం పీల్చుతూ ఆకునైతే మనకు కింద భాగాన ముడత అంటే పడవాకారంలో మారుస్తుంది. అదేవిధంగా మనకు తెల్లదోమ పచ్చదోమతో పాటు పేనుబంక కూడా అధికంగా ఆశించడం జరుగుతుంది. ఇది మొక్క ఆకు కింద మరియు మొక్కంతా వ్యాపించి మనకు పెరుగుదల మరియు దానిలో ఉన్న పోషకాలు మొత్తం తీసుకుంటూ మొక్క పెరుగుదలను అయితే ఆపివేయడం జరుగుతుంది. ఇలా మొక్క పెరుగుదల ఆగిపోయినప్పుడు మనకి సింబాలిక్గా ఆకు ముడత పడడం మనం గమనించవచ్చు. అదేవిధంగా మనకు పిండి నల్లి కూడా మన మొక్క మీద ఆశించడం జరుగుతుంది. ఈ పిండి నల్లి అయితే ఎక్కువగా ప్రభావం చూపకపోవచ్చు. ఇక ముఖ్యంగా రసం పీల్చే పురుగులు లేని పంట చూసుకోవచ్చు. అదేవిధంగా పచ్చదోమ తెల్లదోమ పేనుబంక ఉన్న పొలం చూసుకోవచ్చు. ఇక 60 రోజులలో మనకు పంట పెరుగుదల అనేది లేకపోతే మనకు అధిక దిగుబడి నష్టం అయితే చూడాల్సి వస్తుంది. ఎందుకు ఏ విధంగా అధిక దిగుబడి నష్టం అయితే కలుగుతుందో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువ గ్రోత్ కనుక లేకుంటే 60 రోజుల వరకు మనకు అధిక శాఖలు ఉండకపోవచ్చు. అధిక శాఖలు ఉంటేనే మనకు అధిక పూత ఖాత అనేది అయితే రావడం జరుగుతుంది. అధిక పూత ఖాత రావడం వల్లనే మనకు అధిక కాయలు వచ్చి అధిక దిగుబడికి సాధ్యంగా ఉంటుంది. అందువలన మనకు 60 రోజుల్లో కావాల్సినంత గ్రోత్ తెచ్చుకోవాలి. లేకుంటే పత్తి అనేది నాన్ బీటీ అయి పెరగకుండా అలానే ఉంటుంది. అప్పుడు అధిక దిగుబడికి అయితే సాధ్యం కానీ పరిస్థితులు చాలా ఉంటాయి. అందుకోసం మనం 60 రోజులలో పత్తి దశలోనే మనకు అన్ని విధాలుగా రసం పీల్చే పురుగులు లేకుండా అధిక దిగుబడికి సాధ్యం చేసుకోవాలి. అధిక దిగుబడి అయితే రసం పీల్చే పురుగులు ఉంటే సాధ్యం కాదు. రసం పీల్చే పురుగులు లేని పత్తి పంటగా మార్చినప్పుడే మనకు అధిక దిగుబడి అయితే రావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.